శ్రీగురుభ్యో నమ హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ హరి ఓం. శ్రీ మహాసరస్వత్యై నమ హరి ఓం. శ్రీగిరీశ భక్తి ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మన దేశమంతటా కూడా ప్రసిద్ధి వహించినటువంటి తిరుపతి దేవస్థానములు, అందులో తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు జరిగేటువంటి ప్రభాత సేవ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తాన సుమారు 3 గంటల ప్రాంతంలో తిరుమల ఆలయంలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సమయంలో సన్నిధి గొల్ల స్నానాధికాలు పూర్తి చేసుకుని తిరునామాన్ని ధరించి దివిటీ పట్టుకొని తిరుమల ఉత్తర మాడ వీధిలో అర్చకుల ఇంటికి వెళ్తాడు. శ్రీవారి కైంకర్యపరులైనటువంటి వైఖానస అర్చకులు అప్పటికే సంధ్యావందనాది అనుష్ఠానాలు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంటారు. సన్నిధి గొల్ల వారికి నమస్కరించి వారిని శ్రీవారి ఆలయానికి ఆహ్వానిస్తాడు. వారు శ్రీవారు బంగారు వాకిలిని తెరిచేటువంటి కుంచెకోల భుజంపై పెట్టుకొని తాళం చెవులను తీసుకొని శ్రీవారిని స్మరిస్తూ సన్నిధిగొల్లను అనుసరిస్తారు. ఇలా అర్చక స్వాములు మహాద్వారం వద్దకు చేరగానే నగారా మంటపంలో పెద్ద పలక గంట హెచ్చరికగా మ్రోగిస్తారు. ఈ ఘంటానాదంతో మహాద్వారం తెరవబడుతుంది. సన్నిధిగొల్లను అనుసరిస్తున్నటువంటి అర్చకులు ప్రధాన ద్వారదేవతలకు మంత్రపూర్వక ప్రణామాలు సమర్పించి ఆలయ ప్రవేశం చేస్తారు. వారి వద్ద ఉన్న కుంచెకోలను, తాళంచెవులను ధ్వజస్తంభం వద్ద ఉన్నటువంటి క్షేత్రపాలక శిలకు భక్తితో తాకించి నమస్కరించి ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా వెండి వాకిలిని దాటి బంగారు వాకిలి ముందు స్వామివారిని ధ్యానం చేస్తూ నిలబడతారు. అక్కడ వారిని వదిలి సన్నిధిగొల్ల మరలా శ్రీవారి సన్నిధిలోని బేడి ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్నటువంటి శ్రీమాన్ పెద్ద జీయంగారు మఠానికి వస్తాడు. వారిని ఆహ్వానించి ఆలయానికి వెంట పెట్టుకొని వస్తాడు. ఆ సమయానికి ఆలయ అధికారి పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించేటువంటి వేద పండితులు బంగారు వాకిళ్ల ముందు నిలిచి ఉంటారు. అలాగే తాళ్లపాక అన్నమయ్య వంశీయులొకరు తమ్మురు చేతధరించి మేలుకొలుపు సంకీర్తన పాడా సిద్ధంగా ఉంటారు. ఇంతలో సుప్రభాత సేవకు నిర్ణీత రుసుమును చెల్లించిన భక్తులు కూడా బంగారు వాకిలి ముందు చేరి ఉంటారు. అర్చకులు, జియంగారు, ఆలయ అధికారులు, వేద పండితులు, తాళపాక వంశీయులు, సన్నిధి గొల్ల, సుప్రభాత సేవా భక్తులు వీరందరి సమక్షంలో అర్చకులు తమ వద్ద ఉన్నటువంటి ఆ కుంచెకోలతో బంగారు వాకిలి గల చిన్న రంధ్రము ద్వారా లోపల వేసి ఉన్న గడియను తొలగిస్తారు. తర్వాత గడియకు వేసి ఉన్నటువంటి తాళాన్ని అర్చకులు తమ వద్ద నుండి తాళాలతో తెరుస్తారు. అటు తర్వాత సన్నిధి గొల్ల పేష్కారు దగ్గర గల సీలు వేసిన చిన్న సంచిలో ఉన్నటువంటి తాళం చెవులతో సీలు వేయబడి ఉన్న 3 పెద్ద తాళాలను కూడా అందరికీ చూపించి తెరుస్తారు. బంగారు వాకిలి తెరుచుకొని సన్నిధి గొల్ల దివిటీతో ముందుగా లోపలికి ప్రవేశిస్తాడు. మరుక్షణం శ్రీవారి అర్చకులు మధుర స్వరంతో కౌసల్య సుప్రజారామ అంటూ సుప్రభాతాన్ని ఆలపిస్తూ బంగారు వాకిటిలోకి ప్రవేశిస్తారు. మహంతు మఠం వారు తెచ్చినటువంటి పాలు, చక్కెర, వెన్న, తాంబూలము గల పల్లెరాన్ని అందుకొని లోపలికి వెడతారు. బంగారు వాకిళ్ళు దగ్గరకు మూయబడతాయి. బంగారు వాకిలి ముందు ఉన్నటువంటి వేద పండితులు అర్చకులు ప్రారంభించినటువంటి సుప్రభాత గీతాన్ని అందుకొని శృతి శుభంగా ఆలపిస్తారు. స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనం పూర్తయిన వెంటనే అన్నమయ్య వంశీయులు బంగారు వాకిలి ముందు నిలబడి అన్నమయ్య రచించినటువంటి ఒక మేలుకొలుపు కీర్తనను భూపాల రాగంలో గానం చేస్తారు. సుప్రభాతంతో శృతి కలిపి అన్నమయ్య మేలుకొలుపు పాటను ఆలకిస్తూ భక్తి ప్రపత్తులతో మైమరచి ఉన్నటువంటి భక్తులు బంగారు వాకిలను ఎప్పుడు తెరుస్తారా, శ్రీవారి దివ్యమంగళ మూర్తిని ఎప్పుడు దర్శిస్తామా అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వేచి ఉంటారు. బంగారు వాకిలిని దగ్గరకు మూసినటువంటి సన్నిధి గొల్ల వద్ద ఉన్నటువంటి దివిటి వెలుగులో అర్చకులు
శ్రీరాముల వారి మేడకు వేసి ఉన్నటువంటి తాళమును తెరిచి శయన మంటపంలో పానుపై ఉన్నటువంటి భోగ శ్రీనివాసమూర్తికి ప్రదక్షిణంగా సన్నిధికి చేరుకుంటారు. దివిటతో ముందుగా లోపలికి వెళ్ళినటువంటి సన్నిధి వల్ల కులశేఖర పడి వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటాడు. అనంతరము శ్రీవారి అర్చక స్వాములు ఏకాంగి కులశేఖరుని పడి లోపలికి ప్రవేశిస్తారు. సన్నిధి కొల్ల చేతిలో ఉన్నటువంటి దివిటిని అందుకొని ఏకాంగి సన్నిధిలోని దీపాలను వెలిగించగా సన్నిధి కొల్ల శ్రీరాముల వారి మేడలోని దీపాలను వెలిగిస్తాడు. అనంతరము అర్చకులు శ్రీవారికి పాద నమస్కారం చేసి శయన మంటపంలో బంగారు పట్టుపరుపై ఉన్నటువంటి శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్టు చరచి నిద్ర మేలుకొల్పి అంతటా ఆ భోగ శ్రీనివాసమూర్తిని విగ్రహాన్ని మూలమూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు. ఆనంద నిలయంలో కులశేఖర పడి వద్ద తెరవేసి అర్చక స్వాములు శ్రీవారికి దంతధావన ఆచమనాది అనుష్ఠాన కృత్యాలను సమర్పించి మహంతు మఠం వారు తెచ్చినటువంటి నవనీతాన్ని పాలు చక్కెరను నివేదన చేసి సుగంధ తాంబూలాన్ని కూడా సమర్పిస్తారు. బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు సుప్రభాతం మంగళాశాసనాన్ని ముగిస్తూ ఉండగా లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తూ ఉండగా బంగారు వాకిళ్ళు తెరవబడతాయి. అక్కడే వేచి ఉన్నటువంటి భక్తులు భక్తి శ్రద్ధతో స్వామివారిని దర్శించుకుంటారు. నవనీత హారతి వెలుగుల్లో శతకోటి మన్మథాకారుడైనటువంటి శ్రీ స్వామివారు అనంతకోటి దివ్యకాంతులతో దర్శనమిస్తారు. శ్రీవారి బంగారు పాదాలపై తులసి పుష్పములు వంటివి లేకుండా ఆపాదమస్తకము దర్శించేటువంటి దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు. నివేదనానంతరం ఇచ్చేటువంటి కర్పూర హారతిని నవనీత హారతి అంటారు. ఆ హారతి తర్వాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసము మూల సన్నిధిలో ఉంచినటువంటి బ్రహ్మతీర్థాన్ని చందనాన్ని శటారిని ముందుగా స్వీకరించి ఆ తర్వాత జియంగారికి ఏకాంగికి ఇస్తారు. సన్నిధి కొల్లకు కూడా తీర్థము శటారితో పాటు నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని కూడా అర్చకులు అందజేస్తారు. అనంతరము జియంగారు సన్నిధి కొల్ల బంగారు వాకిలి వెలుపలికి వస్తారు. దేవస్థానం పరిచారకులు లోపలికి వెళ్ళి శ్రీవారి పాన్పును మరి మంచాన్ని తీసి బయటగల సబేరా గదిలో ఉంచుతారు. సుప్రభాతాన్ని పఠించిన వేద పండితులు అన్నమయ్య వంశీయులు మహంతు మైసూరు సంస్థానము తరపువారు ఇంకా స్వామివారి కైంకర్యంలో పాల్గొన్నటువంటి స్థానీయులు స్వామివారి సన్నిధికి వెళ్ళి హారతి తీర్థము చందనము శటారి మర్యాదలను పొందుతారు. వీరికి శ్రీవారికి నివేదించినటువంటి చందనము వెన్నను ప్రసాదంగా ఇస్తారు. ఆ తరువాత ఆలయ అధికారులు దేవస్థానం వారి హారతి జరిపి తీర్థ చందన నవనీత ప్రసాదాలను స్వీకరిస్తారు. స్వామివారి సుప్రభాత సేవకు వచ్చినటువంటి భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ దివ్యమంగళమూర్తిని సందర్శించి తీర్థ ప్రసాదాలను చట్ట గోపురాలను స్వీకరించి ధన్యులవుతారు. ఈ విధంగా ప్రతిరోజు స్వామివారికి సుప్రభాత సేవ జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.